హలో వెల్ విషర్స్ అండ్ పాజిటివ్ పీపుల్ అందరికీ నమస్కారం. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఏదన్నా సంథింగ్ క్రియేటివ్గా చేయాలి అనుకుంటే, ఫస్ట్ టిప్ ఏంటంటే కీప్ స్మైలింగ్. ఇదే మాట్లాడడం మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలంటే లైక్ ద వైబ్ అదే మనం స్మైల్ చేసుకుంటూ హెల్లో వెల్ విషర్స్ ఆర్ ఇట్లా మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అంటే ఆ వైబ్ దట్ పాజిటివ్ వైబ్ ఆర్ ఇట్లా ఉంటుంది అంటే సంథింగ్ ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ వీడియోస్ యూ వాంట్ టు డూ ఆర్ వాట్ ఎవర్ అంటే ఏదన్నా క్రియేటివ్గా చేద్దాం, క్రియేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ యువర్ టాలెంట్ ఆర్ యువర్ కుకింగ్ ఆర్ వాట్ ఎవర్ మనం వాయిస్లో కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ ఆ హైప్ ఆర్ వాట్ యూ కాల్ దట్ హైపర్ వే ఆఫ్ టెలింగ్ ఆర్ స్మైలింగ్ ఉంటే ఇంకా అసలు ప్రాపర్గా మాట్లాడితే పళ్ళు కనిపిస్తే ఇంకా అసలు ఇప్పుడు నా వీడియోసే నేను వెన్ వాచ్ను లైక్ ఎక్కడైతే నేను ఒక జోక్ వేసి నవ్వుతాను ఆర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నవ్వుకుంటూ మాట్లాడుతాను, ఆటోమేటికలీ నా ఫేస్లో కూడా ఇట్లా స్మైల్ వచ్చేస్తుంటుంది అనమాట. ఐ అబ్జర్వ్ ఇట్ లేటర్. సో యూజువల్గా నేను కూడా ఏదన్నా వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా ఇఫ్ దే ఆర్ లైక్ స్మైలింగ్ అండ్ లైక్ ఎక్సైట్మెంట్తో చెప్తుంటే హైపర్ అయిపోయి చెప్తుంటే మనం ఆ జోన్లోకి ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అలా ద సేమ్ థింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ అంటే మనం యాక్చువల్గా ఇఫ్ యూఆర్ డల్ ఆర్ వాట్ ఎవర్ అప్పుడు మనకి రమ్మన్నా ఆటోమేటిక్గా రాదు. సో మనం యూజువల్గా వీడియోస్ చేస్తున్న అది ఉన్నామంటే మనం కొంచెం అచీవ్ ఆర్ సెల్ఫ్ కేర్, మన గురించి మనం ఆలోచించుకోవడం ఆర్ పీపుల్ నుంచి ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా మనం నెగిటివ్ పీపుల్ నుంచి దూరం ఉండడం, పాజిటివిటీ అవి ఇవి ఉంటేనే మనం వీ వాంట్ టు ట్రై సంథింగ్ సంథింగ్ విచ్ ఈస్ క్లోజ్ టు అస్ ఆర్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ అవర్, మన గురించి మనం తెలుసుకోవాలి ఆర్ ఇట్లా వీడియోస్ చేస్తున్నాము అంటేనే దర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ అస్ హూ ఎవర్ ఈస్ డూయింగ్. సో అప్పుడు ఏంటంటే ఆ స్పెషాలిటీకి ఇంకా కొంచెం టింగ్లింగ్ ఎఫెక్ట్ ఆర్ మంచిగా పాజిటివ్ వైబ్ రావాలంటే డూ సంథింగ్ విత్ అ స్మైల్, విత్ అ లాఫ్ ఆర్ క్రాక్స్ అండ్ జోక్స్. ఇప్పుడు మూడీగా స్లోగా అంటే అందరి లైఫ్లో ఆల్రెడీ ఉంటూనే ఉంటుంది. సో మేక్ ద వీడియోస్ ఇన్ అ ఫన్ వే, అంటే కుళ్ళు జోకులని కాదు. లైక్ this one what I did just now, when I watch this now, even for me I feel like wow it's so funny, అలా నాకు ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంటుంది అనమాట నా వీడియో నేను చూస్తేనే, ఈవెన్ వేరే వాళ్ళది కూడా. సో మీరు అదొక చాలా సూపర్ టిప్ ఐ గెస్. సో స్మాల్గా ఉన్నా కూడా అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు. సో ట్రై అంటే కాన్షియస్గా చేయాలి అది. ఇప్పుడు నేను కూడా ఒక్కొక్కసారి ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటాను అనమాట. మీరు లైనర్ పెట్టుకోండి, మీరు లిప్స్టిక్ పెట్టుకోండి అని అంటూ ఉంటాను, కానీ ఇట్లా వెళ్ళిపోతుంటుంది మొహం అంతా ఇట్లా సీరియస్గా లైనర్ పెట్టుకోండి, లిప్స్టిక్ లేకపోతే అలా చేయండి ఇలా అలా వెళ్ళిపోతుంది. సో యూ హ్యావ్ టు బి లైక్ కాన్షియస్. మనకు ఆల్రెడీ మైండ్లో మంచిగానే పాజిటివ్గానే ఉంటాం, స్మైలింగ్ ఉంటాం, మనం యాక్టివ్గా ఉంటాం. బట్ అక్కడికి వచ్చేసరికి మనం మాట్లాడేసరికి మనకు కొంచెం కాన్షియస్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఏమో ఇన్హిబిషన్స్, కాన్షియస్ ఫీలింగ్ ఎలా వస్తుందో, ఎలా మాట్లాడుతున్నాము అంటే వీ డోంట్ టేక్ నోట్స్ ఆర్ ఆటోమేటిక్గా అంటే ఒక ఫ్లోలో మాట్లాడాలి కాబట్టి అలా కూడా ఉంటుంది. సో అప్పుడు ఏం చేయండి అంటే ఇఫ్ యూ హ్యావ్ దిస్ టాలెంట్ లైక్ ఇప్పుడు కంటిన్యూస్గా ఇలా ఇట్లా వాగుడికాయలాగా ఇలా వెళ్తూనే ఉంటుంది ఒక ఫ్లోలో. సో అలా ఎవరికైనా టాలెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. కొంచెం వైబ్ ఉంది మావా, వైబ్ ఉందిలే అనుకుంటా మనం ఇట్లా పాజిటివ్తో స్మైల్తో పళ్ళు చూపించుకుంటూ చేస్తే దాట్ విల్ బీ సూపర్ సూపర్ ఎంజాయబుల్ అండ్ యూ విల్ డెఫినెట్లీ మేక్ అదర్స్ హ్యాపీ. ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా మనం కొంత అయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాం, వాళ్ళ మూడ్ అప్ అయిపోతుంది, చీరప్ అయిపోతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. So follow this step, make others happy, you be happy, you think of yourself, take care of yourself first, prioritize yourself in the first place. Okay, the next place is family definitely, but మన గురించి మనం ఆలోచించుకుంటూ ఇలాంటి హ్యాపీ వైబ్రెంట్ మూడ్తో లైఫ్లో ముందుకు వెళ్ళిపోండి. లైఫ్ ఈజ్ షార్ట్, enjoy every moment, live in the moment, keep smiling, keep laughing, keep showing your teeth all the time. నేనైతే అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అసలు మనకు ఆల్రెడీ కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, అబ్బో నడుము నొప్పి వస్తుంటుంది, ఫోటోగ్రాఫర్ రాగానే పళ్ళన్నీ ఇట్లా బయటకు వచ్చేసాయి.
So something like that, when you're shooting something, show your teeth properly, or at least if you can't show your teeth, ఇలా ఓకే. కీప్ స్మైలింగ్, స్మైల్ చేస్తూ అయితే మాట్లాడండి ప్లీజ్. ఫాలో దిస్ టిప్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఎంజాయ్ దిస్ ఫన్. చూసారా, దిస్ వీడియో వెన్ ఐ మేడ్ ఇట్ లైక్ కాన్షియస్లీ నేను నవ్వుతూ చేయాలి. అండ్ ద మెయిన్ అంటే కోర్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ లైక్ మేక్ వీడియోస్ పాజిటివ్లీ విత్ హైపర్ వైబ్ కదా. సో మిగతా వీడియోస్ కంటే ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అని నాకు కూడా అనిపిస్తుంది అనమాట. I will also consciously do that in my further videos. Hope you all liked it. Show your teeth. Thank you for watching. Thank you.